నన్ను లూజర్ అందిరా. లూజరా? ఏమన్నావు? ఎవరైనా విన్నారా? ఇదో పెద్ద నేరం రా బాబు. ఇక్కడున్న 90% మంది అఫీషియల్ గా లూజర్సేరా. నీకు అర్థం కావడం లేదురా. రే, ఈ గ్లాస్ చూస్తుంటే నీలాగే ఖాళీగా ఉంది, కానీ వాసన మాత్రం ఇంకా పోలేదు. అరే, లూజర్ అంటే ఓడిపోయిన వాడు కాదురా, పోరాటం ఆపేసిన వాడు. అవమానం అయిపోయిందిరా అందరి ముందు. అవమానం అనేది స్టేజి మీద పడితే నీ లైఫ్ స్క్రిప్టే మారిపోతుందిరా. ఆ అమ్మాయి తిట్టింది నిన్ను కాదురా, నీలో నిద్రపోతున్న వాడిని. అయినా ఒక మాట చెప్తా విను, నువ్వు లూజర్ అయితే నేనెందుకురా ఇంకా నీతోనే ఉన్నాను? నాకే అర్థం కావట్లేదు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, లైఫ్లో ఫెయిల్ అవుతే లూజర్ కాదురా, లైఫ్లో ట్రై చేయడం మానేస్తేనే లూజర్. నువ్వు ఇంకా రెండో దానికి పోలేదురా. ఆమె లేకుండా నేనేం చేయగలనురా? అదేరా ప్రాబ్లం. నువ్వు ఇంకా ఆమె లేకుండా అని ఆలోచిస్తున్నావు, కానీ లైఫ్లో ఇంకా హీరోయిన్ పోయింది, కానీ నీ లైఫ్లో హీరో మాత్రం ఇంకా చచ్చిపోలేదు. నాకేమీ మిగలలేదురా. ఏమీ లేదా? నీ దగ్గర కోపం ఉంది, అవమానం ఉంది, ఖాళీ టైం ఉంది. ఈ మూడు కలిస్తే సక్సెస్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుందిరా. చూడు, ఈ దేశంలో డబ్బులున్నాడు అవకాశాలను కొనేస్తున్నాడు, టాలెంట్ ఉన్నాడు అవకాశాల కోసం వేచి చూస్తున్నాడు, కానీ నీలా అవమానం తిన్నాడు మాత్రం ఎప్పుడూ ఆగడు. నువ్వెప్పుడురా ఇంత ఫిలాసఫీ చెప్పేవాడు అయ్యా? లేదురా, నా లైఫ్లో ఎన్నో చూశానురా, అందుకే నీకైనా మంచి సలహాలు ఇస్తున్నా. ఇవాళ ఏదో ఒక రీల్ చూసి మోటివేషన్ అవుతున్నాం, రేపొద్దున ఏదో కోట్ చూసి, ఇంకో రోజు ఏదో ఒక స్పీచ్ వినడం ద్వారా, కానీ లైఫ్ మాత్రం అదే ఫేజ్లో ఫ్రీజ్ అయిపోయిందిరా. సమాజం మారాలని ఎన్నో అంటాం, కానీ మన లైఫ్లో ఒక చిన్న హ్యాబిట్ని మార్చుకోవడానికి మనం సిద్ధంగా లేం. రామాయణం మహాభారతం ఒక ఎపిక్స్ రా, ఒక మోరల్ స్టోరీ కాదు, ఒక మాన్యువల్ ఆఫ్ లివింగ్. రామాయణం త్యాగం నేర్పింది, మహాభారతం వ్యూహం నేర్పింది, కానీ మన తరం ఇక్కడే ఆలోచనలోనే ఆగిపోయిందిరా. కానీ నువ్వు మార్చాలరా, మార్చి చూపించాలి. అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తిరిగి రాకపోయినా సరే యుద్ధం చేశాడు, కానీ నువ్వు అర్జునుడివిరా, నీ పేరే అర్జున్రా. మొదలుపెట్టు నీ CEO కలని.